ఒకరోజు శ్రీ మహావిష్ణువు ఇంకా నారదుడు ఇద్దరు సుదీర్ఘ సంభాషణలో ఉన్నారు. అప్పుడు నారదుడు గర్వపడుతూ ఇలా అన్నాడు ఒక మాట. ప్రభు, అసలు మీరు గమనించారా? ఈ మాయకు నేను ఏమాత్రం బలి కాలేదు, కానీ మానవులు తరచుగా దానికి బలి అవుతున్నారు అని అన్నాడు నారదుడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వుతో ఇలా అన్నాడు, నారద, ఇలాంటి మాటలు మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్త వహించి మాట్లాడాలి. మాయను జయించడం చాలా కష్టం. అంతేకాకుండా అది వివిధ రూపాల్లో ఉంటుంది. అది ఎలా అంటే కామం, కోపం, ప్రేమ, ఆకర్షణ, అసూయ మరియు లోభం, ఇలా రకరకాలుగా ఉంటుంది మాయ అని చెప్పాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు నారదుడు ఇలా అనుకున్నాడు, ఎంతో ఆసక్తికరంగానూ ఉంది. సరే ప్రభు, నాకు ఆ మాయను చూడాలనుంది, చూపించరా అని అడిగాడు నారదుడు. మాయ అన్ని చోట్ల ఉంటుంది నారద. సరే, నువ్వు అడిగావు కదా, అంగీకరిస్తున్నాను, రా నాతో పాటు చూపిస్తా అని విష్ణువు నారదుడిని తీసుకుని ఇద్దరు గరుత్మంతుని పైకి ఎక్కారు. బయలుదేరిన శ్రీ మహావిష్ణువు, నారదుడు, గరుత్మంతుడు ఎన్నో చోట్ల తిరిగారు. అడవులు, నదులు, పర్వతాలు, గ్రామాలు, నగరాలు అలా వెళ్తూ చివరకు కన్యకూబ్జ్ అనే ఒక ప్రదేశానికి చేరుకున్నారు. ఆ ప్రదేశంలో ఒక అందమైన సరస్సు ఉంది. ఆ సరస్సు దగ్గర కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడే మహావిష్ణువు ఇలా అన్నాడు, నారద, నువ్వు వెళ్లి ఆ సరస్సులో స్నానం చేయొచ్చు కదా. విష్ణువు చెప్పడంతో నీటిలోకి దిగాడు నారదుడు. దిగి బయటికి వచ్చే సమయానికి ఒక అందమైన స్త్రీలా మారిపోయాడు.